ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు సంబంధించింది దేవుడు చెప్తాడు. అంటే ఆయన్ని నమ్ముకున్న వాళ్ళు సంఘపు దూతకు ఎలాగూ రాయమని చెప్తూ ఉంటాడు. అంటే సంఘము అంటే మనమే, ఎవరైతే యేసుక్రీస్తు రక్తంతో కడగబడ్డారో వాళ్ళకి రాయండి. వాళ్ళని ప్రతి క్షణము ప్రతి సంఘముని ఏంటంటాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. సంఘాన్ని చూస్తున్నాడు. మనిషి అనేది మీరు ఆలోచించుకోవద్దు. సంఘం అంటే మీరంతా కలిసి ఉన్నారు. ఇది సంఘము. ఒక సంఘానికి సంబంధించిన ప్రతి లక్షణాన్ని ఆయన చెప్తున్నాడు. మీ సంఘముని గురించి, మీలో ఉన్న మంచి లక్షణాలు ఏంటి, మీలో దేవుడికి వ్యతిరేకమైన లక్షణాలు ఏంటి, దేవుడు మీకు ఏమి హెచ్చరికలు చేస్తున్నాడు అనే స్పృహ కలిగి ప్రతి సంఘము లోకంలో నడుచుకోవాలి. ఈ ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి దేవుడు చెప్పుండొచ్చు, కానీ లోకంలో ఉన్న సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి సంఘంలో ఉన్న పెద్దలు కానీ సంఘ కాపరి కానీ ఆ సంఘాన్ని నిశితముగా పరిశీలించి సంఘములో ఉన్న మంచి లక్షణాలు ఏంటి, అంటే ఆత్మీయ జీవితమే, లౌకికమైన లోక విషయాల గురించి నేను మాట్లాడతలేదు, కానీ ఆత్మీయ జీవితంలో మీరు దేవుణ్ణి నమ్ముకున్న కాడి నుంచి మీలో ఈ సంఘానికి ఉన్న మంచి లక్షణాలు ఏంటి. నేనే ఇప్పుడు అడుగుతున్నాను, మీ సంఘంలో దేవుడు మెచ్చుకునే లక్షణాలు ఏమున్నాయి? మీ సంఘంలో దేవుడు మిమ్మల్ని చూసి గర్వపడి సంతోషపడే లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని దేవుడు కానీ నేను కానీ అడిగితే మీరు చెప్పే మీ సంఘం మొత్తం గురించిన వివరణ, ఒక వ్యక్తి గురించిన వివరణ కాదు, ఈ సంఘములో దేవుడు మెచ్చుకునే ఒక లక్షణం. మీరు ఆ లక్షణాల్ని దేవుడు సంఘముగా మిమ్మల్ని అందరినీ గుర్తించి ఇక్కడుండి మీ కొరకు ఈ చర్చి కట్టించి మీకు దేవుడు బోధిస్తూ ప్రతి విశ్రాంతి దినముగా పరిశుద్ధంగా జీవించేటట్లుగా మీకు బోధన ద్వారా తన యొక్క వాక్యం మర్మాల్ని తెలియచేస్తూ ఆత్మీయంగా మిమ్మల్ని నడిపిస్తూ పరలోక రాజ్యానికి వాసులుగా చేయడానికి ఆయన సంకల్ప ప్రకారము మిమ్మల్ని నిర్ణయించుకున్న ఆ దేవుడు, తన సంకల్పంలో మిమ్మల్ని నిర్ణయించుకున్న దేవుడు మిమ్మల్ని చూసినప్పుడు ఆ సంకల్పంలో దేవుడి యొక్క మాటని విని ఆయనకి ఇష్టమైన ఒక లక్షణం, ఆయనకి ఇష్టమైన 1, 2, 3, 5 ఏదైనా కావచ్చు, సంఘముగా మీరు దేవుడు మీలో మెచ్చే లక్షణం ఏదన్నా ఉంటే అది మీ సంఘం అంతా గమనించి దేవుడు ఈ విషయంలో మా సంఘాన్ని గౌరవిస్తున్నాడు, ఈ విషయంలో దేవుడికి మేము నమ్మకంగా ఉన్నాము, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, బడా నమ్మకమైన దాసుగాని. ఇక్కడ ఫిలడెల్ఫియా సంఘాన్ని పొగుడుతాడు, స్మొన్న సంఘాన్ని పొగుడుతాడు. నమ్మకంగా ఉండు, ఎన్ని శ్రమలు వచ్చినా నా కోసం నువ్వు నిలబడుతున్నావని చెప్తాడు. నమ్మకంగా ఉండే సంఘముగా మీరు ఉండాలి. శ్రమలలో కూడా దేవుణ్ణి విడనాడకుండా దేవుణ్ణి అనుసరిస్తూ ఆయన వాక్యానుసారమైన జీవితం కలిగి దేవుణ్ణి ఆధారము చేసుకున్న సంఘముగా ఉండాలి. అలాంటి సంఘముగా మీరు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఈ 7 సంఘాలకి రాసింది అప్పటి యొక్క దేవుడి యొక్క ఆలోచనతో ప్రపంచ మానవాళిలో, ప్రపంచ సార్వత్రిక సంఘంలో ఉన్న తప్పుల్ని ఒప్పుల్ని దేవుడు ఏ విషయంలో నేను మార్చుకోమన్నాడని అన్నిటికీ చెప్పాడు. కానీ వాటిని ఇది మనకు ఉపయోగమా, ఇది మనకు ఉపయోగం లేదా అనేది కాదు. కానీ మీ సంఘాన్ని మీరు ప్రార్థనా సహవాసంగా కూడుకున్నప్పుడు మీలో దేవుడికి ఇష్టమైన లక్షణాలు ఏంటో ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. దేవుడికి ఇష్టమైన లక్షణాలు, అసలు దేవుడికి ఇష్టమైన లక్షణాలు ఏంటో మీకు తెలిస్తే మీ ఆత్మీయ జీవితంలో సంఘముగా దేవుడి చేత ప్రశంసించబడే సంఘముగా ఉంటారన్న సత్యాన్ని తెలుసుకోండి. ఇక్కడ సంఘము అనే పదానికి మనం అర్థం తెలుసుకొని వాక్య భాగంలోకి వెళ్దాము. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము చదువుకున్నాము. కొరింథీలో ఉన్న దేవుడి సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. అంటే ఇక్కడ 2 క్వాలిటీస్ చెప్తున్నాడు. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, నువ్వు యేసుక్రీస్తు రక్తంలో కడగబడి క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా రూపాంతరము చెందాలి. రెండోది పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు. అంటే పరిశుద్ధపరచబడటం అనేది మొట్టమొదటి ప్రక్రియ. రెండోది పరిశుద్ధులుగా మీ జీవితాన్ని ఈ లోకంలో జీవించినంత కాలము జీవించాలనేది రెండో ప్రక్రియ. మూడోది వచ్చేటప్పటికల్లా
ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ, అంటే ఒక సంఘముగా సమాజముగా కూడుకొని ఆయనకి ప్రార్థనలు, ఆరాధనలు, విన్నపం చేసి ఆయన విశ్రాంతి దినమున పరిశుద్ధ దినముగాను, మిగతా దినాల్లో ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకి కావలసిన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం నేర్చుకోవడానికి ఆయన సమాజంలో కూడుకునే వారిని సంఘముగా అంటారు. అంటే ఎప్పుడు ప్రార్థన చేసే సంఘం, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడిన అన్యజనులకు, అనేకులకి, మనమంతా అన్యజనులమే. అంటే నువ్వు పరిశుద్ధుడుగా మార్చబడాలి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉండాలి, ఆయన సన్నిధిలో ఎప్పుడు ఆయనకి నిత్యము ప్రార్థించే వ్యక్తిగా ఉండి సమాజంలో ఆయన సహవాసంలో కూడుకునే వ్యక్తిగా నువ్వు రూపొందించబడాలి. అటువంటి వ్యక్తుల సమాజాన్నే దేవుడు సంఘం అంటారు. అందుకని మీరందరినీ కలిపి దేవుడు సంఘం అంటున్నారు. మీరంతా ఎవరైతే ఆయన బాప్తిసం తీసుకున్నారో వారు పరిశుద్ధపరచబడ్డారు. ఎవరైతే ఆయన వాక్యాన్ని విని ప్రార్థనాపూర్వకంగా తమ యొక్క జీవితాన్ని దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారో వారి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నిస్తూ ఆత్మీయ జీవితంలో పోరాటాలను ఎదుర్కొంటూ, శ్రమలను ఎదుర్కొంటూ దేవుడి యొక్క మార్గంలో నడిచే విశ్వాస వీరులుగా ఉన్నట్లు, మూడోది ప్రతి స్థలములోనూ ఆయనకు ప్రార్థన చేస్తూ ఆయన ఆరాధనలో గడిపి ఆరాధించే జీవితం కలిగిన వ్యక్తులు సంఘము. ఈ 3 క్వాలిటీస్ నీలో ఉన్నట్లయితే దాన్ని సంఘం అంటాడు దేవుడు. అంటే ఈ విధమైన సంఘాన్ని దేవుడు ఇష్టపడతాడు. నువ్వు పరిశుద్ధపరచబడాలి, నిజముగా నీ మనస్సు, శరీరము దేవుడి యొక్క ఆత్మ చేత పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధులుగా ఉండటానికి ప్రతిదినము నువ్వు సాధన చేస్తూ ఉండాలి. మూడోది ఆయన యొక్క సహవాసంలో, ప్రార్థనా జీవితంలో, వాక్య జీవితంలో, అనుదినము సమాజ మందిరములో, చర్చిల్లో మనము పరిశుద్ధుల సహవాసంలో ఉండి నీ జీవితాన్ని నువ్వు నడుపుకుంటూ వెళ్ళాలి. ఇది సంఘము. ఇలాంటి సంఘాలని లోకంలో అనేకం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత దేవుడు చూస్తే ఆయన దీపస్తంభముల మధ్యన సంచరించే దేవుడుగా ఉన్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూసి తిని. దీపస్తంభముల మధ్యన సంచరిస్తున్నాడు దేవాది దేవుడు. దీపస్తంభముల మధ్యన అంటే ఇదే లాస్ట్ వచనములు 20వ వచనములో చూస్తే ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. అంటే సంఘాల మధ్యన సంచరిస్తూ లోకంలో సార్వత్రికంగా ఆయన్ని ఆరాధించే, నీవక్కడమే ప్రార్థన చేసుకునే నీ విశ్వాస జీవితం అనేది వ్యక్తిగత జీవితము కానీ సంఘముగా, సమాజంగా నువ్వు కూడుకొని ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో మీరంతా కలిసి దేవుడు ఒక సమూహముగా మిమ్మల్ని ఒక సంఘం అనే పేరు పెట్టి మీ అందరి మధ్యన ప్రతి 7 దీపస్తంభాల మధ్యనంటే ప్రతి వ్యక్తి మధ్యన ఆయన ఇలా తిరుగుతూ ప్రతి వ్యక్తిని నిశితముగా పరిశీలించు, మీ హృదయాన్ని పరిశోధించే దేవుడుగా ఉన్నాడు. ప్రతి వ్యక్తిని దీపస్తంభాల మధ్యన ఆయన సంచరిస్తూ ప్రతి వ్యక్తిని చూస్తూ ప్రతి వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని, శారీరకమైన జీవితాన్ని, ఆ బిడ్డ జీవితంలో ఆ బిడ్డకు వచ్చే కష్టాల్ని, బాధల్ని, ఎటువంటి పరిస్థితుల్లో దేవుడిని నమ్ముకుందో ఆ దేవుడిని నమ్ముకున్న తర్వాత తన ఆత్మీయ జీవితంలో ఎంత నమ్మకంగా జీవిస్తుందో, దానికోసం ఎన్ని కష్టాలు పడుతుందో, ఎలాంటి అవమానాలు ఎదుర్కొనైనా కానీ దేవుడిని తన దేవుడిగా నమ్ముకొని ఆరాధిస్తుందని ప్రతి క్షణము చూస్తూ నిన్ను ఆత్మీయంగా బలపరచడానికి దేవాది దేవుడు మీ మధ్యన సంచరిస్తూ ఉంటాడన్న సత్యాన్ని తెలుసుకోండి. అంటే సంఘములో మనమేదో వచ్చేసాము, మనమేదో ఆరాధన చేసుకున్నాము, మనమేదో పాటలు పాడుతున్నాము, మనమేదో ప్రార్థన చేసుకున్నామనే కాదు. నీవు ఎప్పుడైతే ఒక సంఘము దేవుడి నామ మహిమార్థము ఆయన పేరు పెట్టి ఒక స్థలములో దేవుణ్ణి ఆరాధించడం అనేది నేర్చుకోవడానికి ఒక సమూహము కానీ ఒక సమాజం కానీ కూడుకున్నారో ఆ సమాజంలో దేవుడు వారి మధ్యన సంచరిస్తూ ఉంటాడన్న సత్యాన్ని తెలుసుకోండి. అంటే నువ్వు పాడే పాట కానీ, నేను చెప్పే వాక్యం కానీ, సంఘ కాపర్లు చెప్పే వాక్యం కానీ, నువ్వు చేసే ప్రార్థన కానీ, నువ్వు అక్కడ ఉన్న సమయమంతా నువ్వు గడిపే ప్రతి క్షణము దేవుడు నీ చుట్టూతా సంచరిస్తూ నిన్ను గమనిస్తూ ఆయనకి ఇష్టమైన ఆరాధన, హేబేలు అర్పించిన ఘనమైన ఆరాధనను అర్పిస్తావా లేదనేది దేవాది దేవుని చూస్తూ ఉంటాడు. అంటే యాంత్రికమైన జీవితం మనకు అలవాటైపోయింది, యాంత్రికమైన భక్తి అలవాటైపోయింది. దేవుడి సన్నిధికి వెళ్తే మా జీవితంలో మంచి జరిగింది,
దేవుణ్ణి ఏదన్నా చెప్పుకుంటే పాస్టర్ గారికి చెప్పి ప్రార్థన చేయించుకుంటే ఏదో మంచి జరిగిద్ది, లేదా సంఘ విశ్వాసాలు నా కొరకు ప్రార్థన చేస్తే నాకేదో మంచి జరిగిద్ది. నీవు నీ యొక్క విశ్వాసముతో దేవుడి మనసును గెలుచుకోగలవు అన్న సత్యాన్ని తెలుసుకో. నీ ఆత్మీయ జీవితంతో ఉన్న పవిత్రత కానీ, పరిశుద్ధత కానీ, యథార్థత కానీ, దేవుడి పట్ల నీకున్న అచంచలమైన విశ్వాసం కానీ, దేవుడితో నువ్వు జీవించే విధానము కానీ దేవుణ్ణి ప్రసన్నుడు చేసి దేవుడు నీ వైపు చూసి నిన్ను ఆశీర్వదించేటట్లుగా చేస్తుంది. కానీ ఇతరులు ప్రార్థనా జీవితము నీకు కొంతవరకు సహాయంగా, అంటే మన బాధలో ఉన్నప్పుడు పర్వాలేదమ్మా దేవుడు నిన్ను ఆదరిస్తాడు, నీ జీవితంలో సంతోషాన్ని ఇస్తాడు అని వాడు చెప్పినప్పుడు మనకి కొంత ఆదరణ, అంటే నీకు 30% పర్వాలేదు దేవుడు నన్ను ఆదరిస్తాను అంటున్నాడు కానీ అని అనిపిస్తుంది. కానీ దేవాది దేవుడు నాతో ఉన్నాడు, నాతో జీవించేవాడు, నేను సేవించేవాడు, నేను ప్రార్థించేవాడు, నేను ఎవరినైతే నమ్ముకున్నానో ఆ దేవుడు బలవంతుడు, ఆయన ప్రతి దాని నుంచి నన్ను కాపాడుతాడు, నా కుడి చేయి పట్టుకొని నన్ను నడిపిస్తాడు, నా ప్రతి అవస్థలో ఆయన నన్ను ఆదరిస్తాడని ఏ వ్యక్తి అయితే నిజమైన విశ్వాసముతో ఆయనకి ప్రార్థన చేస్తుందో ఆ వ్యక్తి ప్రార్థన దేవుడు విని వారి జీవితంలో ఆశీర్వాదాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును అని ప్రతి వచనంలో చెప్తాడు. అంటే ఇక్కడ మనం సంఘాల్లోకి ఇవాళ వెళ్ళొద్దు, తర్వాత చెప్తాను. 2వ అధ్యాయంలో 7వ వచనంలో చూస్తే ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, చెవి గలవాడు వినుగాక. సంఘముతో ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు వాక్య స్వరూపిగా ఉండి వాక్యం ద్వారా మీతో మాట్లాడుతుంటే వినటానికి మీరు సిద్ధముగా ఉన్నారా? లోబడటానికి సిద్ధముగా ఉన్నారా? దాని ప్రకారం జీవించడానికి సిద్ధముగా ఉన్నారా? దేవుడిచ్చే ఆశీర్వాదాల్ని పొందుకోవటానికి సిద్ధముగా ఉన్నారా లేదా అనేది మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దేవుడి ఆత్మ సంఘములతో స్పష్టముగా మాట్లాడుతున్నప్పుడు వినగలిగిన మనస్సు మీకుంటే దేవుడు ఆశీర్వదించి జయించు వానికి అని ప్రతి సంఘం చివరికి చెప్తాడు. నేను వినేది, నేను చెప్పేది మీరు విని మీరు ఈ లోకంలో సాతాన్ని కానీ లోకాన్ని కానీ జయిస్తే మీకు పరలోక రాజ్యంలో ఇచ్చే బహుమతులు ఇక్కడే ఉంటాయి. నీకు బైబిల్ గ్రంథంలో ఎక్కడ దేవా నేను నిన్ను నమ్ముకుంటే నాకేమిస్తావు, దేవా నిన్ను ఆరాధిస్తున్నాను కదా, నా తర్వాత పరలోక రాజ్యంలో నాకేమిస్తావు, ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడు, ఏం చేస్తాడు అనేది నీకు స్పష్టముగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ చెప్పబడదు. కానీ జీవ కిరీటం ఇస్తాడు, నీతి కిరీటం ఇస్తాడని పౌలు భక్తుడు చెప్తాడు. కానీ ఈ ప్రకటన గ్రంథంలో 7 సంఘాల్లో నీవు దేవుడు చెప్పినట్లుగా ఆయన నీ క్రియలను ఆయన చూసినప్పుడు ఆయనకి నచ్చిన జీవితాన్ని జీవిస్తే పరలోక రాజ్యంలో నువ్వు ఎలాంటి బహుమతులు పొందుకుంటావు అనేది బైబిల్ గ్రంథంలో దేవుడు ఇక్కడ చెప్తాడు. జీవ వృక్షాన్ని ఇస్తానంటాడు, దేవుడి ఆలయంలో నేను ఒక స్తంభాన్ని చేస్తానంటాడు, నీకు వేకువ చొక్కని ఇస్తానంటాడు. ఆయన ప్రతిదీ ఆయన సింహాసనం మీద ఆయనతో పాటు కూర్చోబెట్టుకుంటా అంటాడు. తండ్రి అయిన దేవుడు ఎలాగైతే యేసుక్రీస్తు ఆరోహమై వెళ్ళిపోయే తర్వాత కుడిపాసున్న ఆయన సింహాసనంలో ఎలాగైతే కూర్చోబెట్టుకున్నాడో అలాగే మిమ్మల్ని కూడా నా సింహాసనం మీద నా పక్కన మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటాను అని దేవాది దేవుడు చెప్తున్నాడు. అది ఎప్పుడంటే నువ్వు జయించినప్పుడు, సంఘముగా మీరు ఈ లోకాన్ని జయించినప్పుడు దేవుడు మీకు బహుమతులు ఇస్తానని చెప్తున్నాడు. దీనికి ఈ జయించాలంటే నిన్ను నువ్వు క్రాస్ చెక్ చేసుకోవాలి. అంటే సంఘం అంటే 10 మంది కలిసి ఒకే పని చేస్తున్నప్పుడు, ఒక యూనిటీగా దేవుడి మనస్సును గెలుచుకోగలిగిన పని చేసినప్పుడు మాత్రమే సంఘానికి ప్రశంస వస్తుంది. అలా కాకోకుండా ఎవరి ఇండివిజువాలిటీ ఉంటే వాళ్ళకు మాత్రమే మీ సంఘములో తమ వస్త్రాల్ని అపవిత్రము చేసుకొని కొంతమంది మాత్రమే ఉన్నారని సంఘంతో మాట్లాడతాడు. సంఘం మొత్తానికి ప్రశంస ఇవ్వడు, కానీ వాళ్ళలో కొంతమంది మాత్రమే తమ వస్త్రాలను అపవిత్రం చేసుకోకుండా తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఆత్మీయ జీవితంలో దేవుడికి నచ్చిన వ్యక్తులాగా ఉన్నారని వాళ్ళకి మాత్రమే ఆయన ప్రశంస ఇస్తాడు అన్న సత్యాన్ని తెలుసుకో. ఆయన సంఘాన్ని ప్రశంసించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంఘముగా మీరందరూ దేవుడి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవుడి ఆశీర్వాదానికి గురైన వ్యక్తులుగా నీ కొరకు మరణించిన దేవుడి ప్రేమను పొందుకొని ఆయన ఆత్మీయ జీవితంలో ఎదిగి సంఘముగా ప్రశంసించబడటానికి మీరు ప్రయత్నించాలి అని చెప్పి 7 సంఘాలకి దేవుడు రాశాడు. అయితే ప్రతి సంఘానికి దేవుడు ఏం రాస్తాడో తెలుసా? నీ క్రియలను నేను ఎరుగుదును. 2వ వచనము చదువుకోండి. 2వ అధ్యాయం 2వ వచనం. నీ క్రియలను ఎరుగుతాను. నీ క్రియలంటే అక్కడే వెంటనే పక్కనే కనపడుతుంది. కష్టం వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎదుర్కొని దేవుడి కోసం నిలబడతావా?
కష్టంలో లోకం వైపు వెళ్ళిపోతావా? నీకేదైనా బాధలు వచ్చినప్పుడు నువ్వు సహిస్తున్నావా దేవుడి కోసమో, లేకపోతే సహనం లేకోకుండా కోపంతో ఎదుటి వ్యక్తుల్ని దూషిస్తూ లోకంలోకి వెళ్ళిపోతున్నావా? నీ ప్రతి క్రియని దేవుడు గమనిస్తున్నాడు. ప్రియమైన సంగమా, ఆధ్యాత్మిక జీవితంలో లౌకికమైన మన తల్లిదండ్రులు మనల్ని, లేకపోతే మన కుటుంబ జీవితంలో, వైవాహిక జీవితంలో నీ భర్త నిన్ను ప్రతి క్షణము ఎలాగైతే గమనిస్తూ ఉంటాడో, నీ భార్య ప్రతి క్షణము నువ్వు మంచిగా ఉండాలని ఎలాగైతే నిన్ను గమనిస్తూ తన మనసుకి నచ్చినట్లుగా తన ప్రేమ పొందటానికి అర్హుడుగా నువ్వు జీవించాలని ఈ లోకములో ఉన్న తల్లిదండ్రులే, భార్యాభర్తలే నీ నుంచి ఆశిస్తున్నప్పుడు, అంటే వాళ్ళకి నమ్మకమైన జీవితము, నిజాయితీతో కూడిన జీవితము, ప్రేమపూరితమైన జీవితము వాళ్ళకి కావాలని ఎదుటి వ్యక్తి నీ నుంచి ఆశిస్తున్నాడు. నీ భర్త ఆశిస్తున్నాడు, నీ భార్య ఆశిస్తుంది, నీ తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. మరి అలాంటి లోకంలో వాళ్ళే నాకు నమ్మకంగా ఉండు, మంచిగా జీవించు, నా ప్రేమను పొందటానికి అర్హమైన ప్రవర్తనని నువ్వు జీవించు అని కోరుకుంటున్నప్పుడు, పరిశుద్ధుడైన ఆ దేవుడు, ఆకాశమందు నిన్ను సర్వసృష్టికర్త, నిన్ను సృజించిన దేవుడు, ఈ లోకానికి నిన్ను సృష్టించి మంచిగా జీవించి నా కొరకని పంపించిన దేవాది దేవుడు నీ నుంచి మంచిగా జీవించమని ఆశించటంలో ఏమన్నా తప్పుందా? లేదు కదా. నిన్ను సృష్టించిన వ్యక్తి, ఈ లోకంలో నువ్వు జీవించడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తి, నువ్వు ఊపిరి పీల్చుకోవటానికి వ్యక్తి, నిన్ను ఈ లోకంలో నీకు కావాల్సిన ప్రతి అవసరాన్ని ఇచ్చిన వ్యక్తి, నీ కుటుంబాన్ని ఇచ్చిన వ్యక్తి, నీకు కుటుంబ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి, లోకంలో నీకు సహోదరులు కానీ ఆధ్యాత్మిక బంధాన్ని, మందిరాన్ని నీ కొరకు ఏర్పాటు చేసి అన్నిటినీ నీ యొక్క జీవితంలో అన్నీ ఇచ్చి నిన్ను సంతోషంగా నాలో ఆనందించు, ఆరాధించు, నన్ను సేవించు, ఆత్మతో సత్యంతో నా పట్ల యథార్థమైన భావనతో ఆధ్యాత్మికమైన జీవితంలో జీవించి నీ కుటుంబంలో నిజాయితీతో, నమ్మకంతో, యథార్థమైన ప్రవర్తనతో వారి మనసులో గెలుచుకోని దేవుడు ఈ ఆధ్యాత్మిక జీవితంలో క్రైస్తవురాలుగా మీకందరికీ బైబిల్ ద్వారా బోధిస్తూ ఉంటే, దేవుడు చెప్పిన ఆధ్యాత్మికమైన మంచి గుణాలతో, అంటే సత్యముగా, యథార్థముగా, మంచిగా, ప్రేమగా, సహనము కలిగి, విధేయత కలిగి, దయ కలిగి, ఓర్పుతో, అంటే ఇతరులకి సహాయం చేసే లక్షణాలతో నువ్వు జీవిస్తే నీ జీవితం, నీ కుటుంబంలో వారికి ఆదర్శప్రాయం కాదా? ఇంకొకళ్ళు నిన్ను చూసి దేవుని నమ్ముకున్న వ్యక్తులు ఇంత మంచి వ్యక్తులుగా ఉంటారని నిన్ను వాళ్ళ మార్చడానికి నువ్వు ఒక ఆశ్రయాస్పదము దేవుడికి కావా? అలాంటి ఆధ్యాత్మికమైన యేసు క్రీస్తుకు సంబంధించిన గొప్ప నైతికమైన విలువలతో నీ ఆత్మీయ జీవితం కాదు, నీ శారీరకమైన జీవిత ప్రవర్తన విధానం కూడా కలిగి ఉండాలి. నేను ప్రతి క్షణము నేను గమనిస్తూ ఉన్నానని దేవాది దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన సంగమా, నువ్వు ప్రార్థన చేస్తున్నావో లేదో అనేది దేవుడు ప్రతి క్షణము చూస్తూ ఉంటాడు. నువ్వు బైబిల్ చదువుతున్నావో లేదా అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. నీ దగ్గర ఒక పక్కన బైబిల్ ఉంటుంది, ఇంట్లో ఒక పక్కన టీవీ ఉంటుంది, మరొక పక్కన వినోదమైన కార్యక్రమాలు ఇంకోళ్ళు వచ్చి కబుర్లు చెప్తూ ఉంటారు. నువ్వు దేనికి ఆకర్షితుడు అవుతావు? నిత్యము నిన్ను సంతోషముతో యథార్థమైన భక్తి జీవితములకు మార్చే బైబిల్ గ్రంథాన్ని చదవడానికి నువ్వు ఇష్టపడతావా? లేకపోతే టీవీలో వచ్చే వాటిని చూస్తానికి ఇష్టపడుతుందా నీ మనసు? లేకపోతే ఇతరుల్లో కలిసి విందులు, వినోదాలు, స్నేహితులతో కలిసి వాళ్లతో నీ జీవితాన్ని వెళ్ళటగలపడానికి, సంతోషముగా వాళ్లతో జీవించటానికి నీ హృదయాన్ని ఇటువైపు నువ్వు మళ్లిస్తున్నావు. దేవుడు నిన్ను కూడా ప్రతిక్షణ పరిస్థిస్తూ ఉంటాడు. మంచి చెడు ప్రతిదీ, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నీకు స్వేచ్ఛ ఇస్తాడు దేవుడు. ప్రతిదీ స్వేచ్ఛ ఇచ్చాడు. ఆదాముకి స్వేచ్ఛ ఇచ్చాడు. నువ్వేం చేస్తావో చేయి. మంచి మార్గంలో నడుస్తావా, నన్ను సంతోషపరిచే బిడ్డలాగా ఉంటావు. మంచి మార్గంలో సంతోషపరచకుండా, నడవకోకుండా నీకు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తావా, అపవాదికి, లోకానికి ఇష్టమైన బిడ్డలాగా వాళ్ళని సంతోషపరచడానికి నువ్వు వెళ్ళిపోతే నీ క్రియల్ని చూసి ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇస్తాను అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అంటే దేవుడు ఇక్కడ 3వ అధ్యాయము 2వ అధ్యాయము 23వ వచనములో చదువుదాము. లాస్ట్లో, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును, మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇస్తారు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. ప్రియమైన దేవుడి సంగమా, నీ క్రియల్ని దేవుడు ప్రతి క్షణము చూస్తూ ఉంటాడు. కాబట్టి దాని ప్రకారమే ఈ జీవితంలో నీకు సంతోషం. నువ్వు డాక్టర్వి కావాలనుకున్నావనుకో,
డాక్టర్ చదువుతూనే డాక్టర్ కావాల్సిన అర్హత నీకు ఉంటుంది. నువ్వు డాక్టర్ చదవకోకుండానే నేను డాక్టర్ని అనుకుంటే ఎలాగో అవుతావా? సమాజం నిన్ను ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. నువ్వు ఏదైనా ఒక పని చేసినప్పుడు దాంట్లో ప్రావీణ్యాన్ని సంపాదించాలి. నువ్వు ఎదుటి మనుషుల చేత నువ్వు మంచివాడివి, మంచిదానివి అనిపించుకోవాలంటే నీ జీవిత విధానములో అది స్పష్టంగా కనపడాలి. ప్రతి చోట, ప్రతి కదలికలోనూ, నువ్వు మాట్లాడే మాటలోనూ, నువ్వు నడిచే దాంట్లోనూ, ఎదుటి వారికి ఇచ్చే మర్యాదలోనూ, నువ్వు పెద్దల పట్ల విధేయత చూపించే విధేయతలోనూ, ప్రతి దానంలో, సమాజంలో నువ్వు నడుచుకునే ప్రతి దానిలో ఎదుటి వ్యక్తి ప్రతి క్షణము నేను నిశితంగా పరిశీలిస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడ నీలో లోపాన్ని కనిపెట్టలేనప్పుడు వాళ్ళు నీ జీవితంలో, నీకు ఈ లోకంలో వాళ్ళు నీకు సర్టిఫికెట్ ఇస్తారు, మంచిదానవి, మంచివాడివి. మేమంతా నిన్ను చూసాము. దానియేలుని పరిశీలించారు. ఆ లోకంలో ఉన్న మహాజ్ఞాని అయిన దానియేలుని లోపాలు పట్టుకుందాం కదా అని ఆ నెబుకద్నెజరు సంస్థానంలో ఉన్న అధికారులు మొత్తము మా అందరికీ ఇతను అధిపతిగా ఉన్నాడేంటి, మా అందరు ఎక్కడో దాసుడు, ఎక్కడో బానిస, వేరే దేశంలోంచి తీసుకొచ్చిన ఆ బానిస, ఏదో పరాయి దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి మా దేశంలోకి వచ్చాక రాజు ఇతన్ని నమ్మటం ఏంటి, దాసుడిని నమ్మటం ఏంటి, బానిసని తీసుకొచ్చి దేశంలో అగ్రస్థానంలో రాజు తర్వాత స్థానం ఇవ్వటం ఏంటి, ఇతన్ని ఎందుకు రాజు నమ్మాడని చెప్పి అతడిలో తప్పులు వెదకటానికి నిరంతరము ప్రయత్నించి విఫలం చెంది చివరికి ఏం కనుక్కున్నారో తెలుసా? ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. తన జీవితంలో వీళ్ళు ఐడెంటిఫై చేయగలిగిన తప్పేంటో తెలుసా? అతను ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అంటే ఈ అన్యజనుల దేశంలో యేసుక్రీస్తుని యథార్థముగా నమ్ముకొని దేవుడికి ప్రార్థన చేయటమే తప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రాజ్యం మొత్తము రాజ ఆస్థానంలో ఉన్న 120 మంది మీదకి ఇతను అధికారిగా ఉంటే ఆ 119 మంది ఇతడిలో తప్పులు పట్టుకొని ఇతన్ని ఆ స్థానం నుంచి తప్పించేయాలని ప్రయత్నం చేసి తన యొక్క ప్రవర్తనలో ఎక్కడైనా తప్పు లేస్తే మాత్రమైనా తప్పుందని ఎతికితే ఏమీ కనుక్కోలేకపోయారు. దానియేలు అంత చక్కగా మంచి జీవితాన్ని జీవించడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడంటే ఇష్టం. తన్ను సృజించిన సృష్టికర్త అంటే ఇష్టం. తన్ని ఆ స్థానంలో ఉంచిన దేవుడంటే ఇష్టం. బానిసలాగా ఉండి ఒక దేశానికి దాసుడుగా యెరూషలేము నుంచి నెబుకద్నెజరు తీసుకుని వెళ్ళిపోతే బబులోనికి చెరగా వెళ్ళిపోయినా కానీ అక్కడ కూడా యథార్థముగా దేవుడికి ప్రార్థనా జీవితం కలిగినగా వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి స్థలంలో కూడా దేవుడు అతని క్రియలను చూశాడు. ఎంత పరిశీలించినా మనిషి మాత్రులకు 119 మంది కాదు, రాజ్యంలో ఉన్న వ్యక్తులకే కనపడినప్పుడు దేవుడు చూసినా ఏం కనపడుతుంది? అంతరింద్రియములను పరిశీలించేవాడను. నీ అంతరంగంలో నీ మాట రాకముందే దేవుడికి తెలుసు. బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా మంది గురించి సర్టిఫికెట్ ఇస్తాడు. అబ్రహాం గురించి ఏమంటాడో తెలుసా? ఇతడు తన పిల్లలని తరతరాల వరకు నా యొక్క భయభక్తుల్లో పెంచుతాడు అని బైబిల్ గ్రంథంలో అబ్రహాం గురించి చెప్తాడు. అబ్రహాము క్రియల్ని దేవుడు పరిశీలించినప్పుడు మొట్టమొదటిగా అతడు కరెక్ట్గా లేడు, కానీ నా సన్నిధిలో నువ్వు నిందారహితుడిగా ఉండు అబ్రహాము, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడిగా ఉండు, అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో, దేవుడి మాటకి లోబడి నిందారహితుడిగా ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తాడో తెలుసా? ఈ తరములో తన పిల్లల మొత్తాన్ని నా యొక్క అదుపులో నా ఆజ్ఞానుసారమైన క్రైస్తవులుగా ఇతడు పెంచగలడు అని అతని గురించి ఒక సాక్ష్యం ఇస్తాడు. ఎంతకాలం అతని గురించి దేవుడు పరిశీలించి ఉంటాడు? మరి మీ గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇస్తాడు? మిమ్మల్ని మీరు మీ క్రియలని, సంఘముగా మీ క్రియల్ని మీ దేవుడు గమనిస్తే నిన్ను నువ్వు కట్టుకోగలవా? దేవుడికి నమ్మకంగా నీ జీవితకాలం అంతా నువ్వు జీవించగలవని సాక్షిగా దేవుడు ఉండగలరా? లేకపోతే నీ పిల్లల భవిష్యత్తు 4-5 తరాలని నువ్వు దేవుడి యొక్క ఆస్థానంలో, దేవుడి యొక్క పరలోక రాజ్యానికి వాసులయ్యేటట్టుగా నీ యొక్క అది ఉంటుందా అని చెప్పేసేసి దేవుడు కోరుకుంటున్నప్పుడు నువ్వు ఏం చెప్తావు అని చెప్పి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ప్రియమైన సంగమా, దేవుడు ప్రతి క్షణము నీ క్రియల్ని చూస్తూ ఉంటాడు. మరి నీ క్రియల్ని చూసినప్పుడు నువ్వు ఏం చేస్తూ ఉంటావు? బైబిల్ గ్రంథంలో మనకు ఒక నీతిమంతుడు ఉంటాడు, యోసేపు పోతీఫర్ ఇంటికి వెళ్తాడు. పోతీఫర్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక తప్పు చేయటానికి ఆ యజమానురాలు అతన్ని ప్రోత్సహించింది.
ప్రోత్సహించినప్పుడు అతడు దేవుడి గురించి ఒక సాక్ష్యం చెప్తూ ఎలాంటి మాట మాట్లాడతారు మీరు బైబిల్ గ్రంథంలో ఆదికాండము 38వ అధ్యాయము 39వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాము. ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనము. నీవు అతని భార్యవైనందున చదువమ్మా. చాలమ్మా. ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవుడికి విరోధముగా పాపము చేస్తాను, ఎలా చేస్తాను అని అంటున్నాడు. అక్కడ మానవుడు లేడు, ఎవరూ లేరు. తన పోతీఫరు యజమానురాలి భార్య అతనే ఉన్నాడు. కానీ నన్ను చూసే దేవుడు ఒక వ్యక్తి ఉన్నాడు, నా క్రియలను ప్రతి క్షణం పరిశీలించే ఒక దేవుడు ఉన్నాడు. అతడి దృష్టికి ఇంత ఘోరమైన దుష్కార్యం అంటే, దేవుడికి అయిష్టమైన పని చేయడం అంటే ఘోరమైన దుష్కార్యము అని అతను చెప్తున్నాడు. అంటే ప్రతి క్షణము దేవుడు నన్ను చూస్తున్నాడు అని యోసేపు ఎంత పవిత్రమైన జీవితానికి జీవిస్తూ దేవుడికి వ్యతిరేకంగా నేను ఎలా పాపం చేస్తాను, ఈ పాపం మనుషులకు సంతోషం కలిగించవచ్చు, నా జీవితంలో సంతోషం కలిగించవచ్చు, కానీ నన్ను చూసే పరము నుండి నన్ను చూసే దేవుడి దృష్టికి నేను ఎలా ఈ పాపం చేస్తాను అని చెప్పి ఎంతో పవిత్రమైన జీవితాన్ని జీవించినట్లుగా ఉంది. మరి అదే 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో దావీదు కూడా అలాంటి మాట మాట్లాడగానే పాపం చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉన్నది. అంటే ఇంటికి వెళ్ళాక తర్వాత చదువుకోండి. 2 సమూయేలు 11వ అధ్యాయంలో దావీదు బత్షెబాతో పాపం చేస్తాడు. అంటే నిన్ను చూసే దేవుడు ప్రతి క్షణము నీ క్రియలను చూస్తూ ఉంటాడు. ఎవరు నన్ను చూస్తలేదు, ఎవరు నేను చూసుకోలేదు. నేను ఒక వ్యక్తి మీద ద్వేషం పెంచుకొని ఉంటాను, నా మనసు నిండా పగ పెంచుకొని అతను నాశనం అయిపోవాలని కోరుకుంటాను. అది ఆ వ్యక్తికి, ఎదుటి వ్యక్తికి తెలియదు, మంచిగా ప్రేమగానే మాట్లాడుతున్నట్లుగా కనబడుతుంది. కానీ నీ హృదయాన్ని చూసే దేవుడికి నీ హృదయ అంతరంగంలో అతని పట్ల ఉన్న ద్వేషము కానీ పగ కానీ మత్సరము కానీ కనపడి దేవుడు నిన్ను దోషిగా ఎంచుతాడు అనేది తెలుసుకోండి. ఎందుకంటే నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నప్పుడు అతను నమ్మకంగా ఉండాలి. లోకంలో మన ఇంట్లో ఉండే మన తండ్రికి మన గురించి తెలియకపోవచ్చు, మన ఇంట్లో భార్యకి భర్త గురించి పూర్తిగా తెలియకపోవచ్చు. తన జీవితం ఎదురుగా ప్రవర్తించే విధానాన్ని బట్టి అతను మంచివాడు అనుకోవచ్చు. భార్య కూడా ఎదురుగా ప్రతి వ్యక్తికి మంచివాడుగా అనుకోవచ్చు. అలా ఒకళ్ళు ఎదురుగా మనతో జీవించిన జీవిత విధానాన్ని బట్టి మనం మంచిగా అనిపించుకోవచ్చు. కానీ పరము నుంచి చూసే దేవుడి దృష్టికి నువ్వు మంచివాడిగా ఉంటావా లేదా అనేది నిన్నలో పరిశీలించుకో. వీళ్ళంతా కాదు, ఈ గోడల మధ్యన కాదు, ఎక్కడ ఆ దేవుడి దృష్టికి అగమ్య గోచరమైనది ఏది లేదు. కాబట్టి దేవాది దేవుడు నా ప్రతి క్రియల్ని నన్ను పరిశీలిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన దృష్టికి నేను నమ్మకముగా ఉండాలి. ఆయన దృష్టికి నేను నమ్మకంగా ఉండాలి. ప్రతి క్షణము నన్ను చూసే దేవుడి దృష్టికి నీవు నమ్మకంగా ఉండాలి అని చెప్తా ఉంటాడు. 7 సంఘాల్లో ప్రతి సంఘంతో నీ క్రియలను నేను ఎరుగుదును అంటాడు. మరి మీ జీవితాల్లో ఈ సంఘముతో కూడా మాట్లాడుతూ ఉంటాడు. నీ క్రియల్ని దేవుడు చూసినప్పుడు నీవు ఏ విషయంలో దేవుడి చేత ప్రశంసించబడటానికి అర్హమైన పాత్రగా సంఘముగా ఉన్నావు. వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. వ్యక్తిగతంగా దేవుడు మిమ్మల్ని ప్రశంసించి, మీలో ప్రశంసించేదేంటి? ఆయన గురించి మంచి సాక్షిగా ఉన్నావా? ఆయనలో ప్రార్థనా పరులాగా అందరుగా భారం కలిగి చేసే ప్రార్థన చేసే వ్యక్తిలాగా ఉన్నావా? నీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కూడా దేవుడి కోసం నిలబడి సహనం కలిగి ఆ కష్టాలని ఓర్చుకునే ఆత్మీయ జీవితం కలిగిన వ్యక్తిగా ఉన్నావా? బైబిల్ని ఎల్లప్పుడూ చదువుతూ ఆత్మీయమైన ఆహారాన్ని భుజిస్తూ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే వ్యక్తిలాగా ఉన్నావా? ఇతరుని ఆ ఫలముతో ఇతరులను బలపరిచే వ్యక్తిలాగా ఉన్నావా? ప్రతి దినము దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, ఆయనకి నమ్మకంగా ఉండాలని నేను పరిశీలించుకునే వ్యక్తిలాగా ఉన్నావా? ఈ రూమ్లో ఒక సీసీ కెమెరాలో పెట్టేసేసి వెళ్ళిపోతా. నేను సీసీ కెమెరా పెట్టేసేసి వెళ్ళిపోయినప్పుడు ఆ సీసీ కెమెరా పెట్టానని చెప్పి మీకు తెలియదు. నేను ప్రార్థన చేసుకుందామని అంటా, నేను కళ్ళు మూసుకుంటాను. మీలో నిజముగా ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? అంటే ఆ చేసే ప్రార్థనతో ఏకీభవించే వాళ్ళు ఎంతమంది ఉంటారో దేవుడికి తెలుసు. యథాలాపంగా ప్రార్థన అంటే అయిష్టంగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే
దేవుడి సన్నిధానానికి వచ్చినప్పుడు ప్రతి దాన్ని నువ్వు గమనించి అంటే ఘనముగా ఎంచాల్సిందే. ప్రతి దాన్ని దేవుడి పరిశుద్ధమైన స్థలంలో పరిశుద్ధమైన దేవుడు నివసించి నీ మధ్యన సంచరించి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఎటువంటి అవకాశమైనా తీసుకోవడానికి నీ మధ్యన సంచరిస్తున్నప్పుడు నీలో అతని దేవుడికి వ్యతిరేకమైన లక్షణము ఒక్కటి కూడా కనబడకోకుండా యోగ్యమైన వ్యక్తిలాగా ప్రతి వ్యక్తి కనబడాలని కోరుకుంటున్నాడు. ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. సంఘములో ప్రతి వ్యక్తి ప్రతి కుర్చీ చుట్టూతా దేవుడు సంచరిస్తున్నప్పుడు నీ యొక్క హృదయాన్ని దేవుడు చూసినప్పుడు ఆ హృదయము దేవుడికి నచ్చాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడన్న సత్యాన్ని తెలుసుకోండి. సంఘముగా దేవుడి చేత ప్రశంసించబడే వ్యక్తిగా ఉండాలి. నిన్ను పరిశీలించినప్పుడు నీ జీవితంలో నువ్వు మారు మనసు పొంది దేవుడికి ఇష్టమైన బిడ్డలాగా మిమ్మల్ని మీరు మార్చుకునే వ్యక్తిలాగా ఉండాలని చెప్తున్నాడు. ప్రియమైన సంగమా, మన ఆత్మీయ జీవితంలో నువ్వు ఎక్కడ ఉన్నా, సముద్రపు అగాధ జలముల్లో అడుగున ఉన్నా కానీ యోనా ప్రార్థన చేస్తుంటే, యోనా ప్రార్థన విన్నాడంటే దేవుడు అక్కడ ఉన్నాడా? అగ్నిగుండంలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే షడ్రక్ మేడకు అబెద్నెగోతో దేవుడు ఉన్నాడా? ఆకాశంలో నువ్వు విమానంలో వెళ్తూ విమానంలో నీకేమన్నా అవసరమై దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు వినడా? ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎక్కడైనా ఎప్పుడైనా నువ్వు పిలిస్తే సిద్ధముగా ఉన్న దేవుడు అంటే నేను ప్రతి క్షణము కంటికి రెప్పలాగా చూసుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉండి నీ చుట్టూ ఆయన కవచములాగా ఉండి నేను గమనిస్తూ ఉంటాడని సత్యాన్ని తెలుసుకోండి. నీ అవసరానికే దేవుడు కాదు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన వచ్చి నీకు అవసరాన్ని తీర్చే దేవుడు కాదు, కానీ ప్రతి క్షణము నిన్ను గమనిస్తూ పరిశీలిస్తూ నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఆయనకు నచ్చిన జీవితాన్ని జీవిస్తే నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్న దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి క్షణము నిన్ను చూస్తూ ఉంటాడనడానికి లూకాసు వార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు మీరు చూసుకోండి. కానుక పెట్టెలో తన కానుకలను వేయుచున్న ధనవంతులు ఆయన పారచూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు క్రియని చూస్తున్నాడు. తనకి 2 కాసులే ఉన్నాయి, కోట్లు వేయాల్సిన అవసరం లేదు, లక్షలు వేయాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ మనస్సు దేవుడికి దగ్గరగా లేదు. అంటే దేవుడు నీవు హృదయముతో నీ దేవుడి ఆరాధన దేవుడికి ఇష్టంగా చేస్తుంటే దేవుడు నిన్ను అప్రిషియేట్ చేస్తాడు. తనకు కలిగినదంతా అంటే నీ జీవిత విధానం దేవుడికి తెలుసు. అంటే ఇవి కానుకలు అనే పదమే మాట్లాడుకోకండి, కానుకల గురించి కాదు దేవుడు ఇక్కడ చెప్పింది. ఆమె మనస్సులో దేవుడి పట్ల ఉన్న ఇష్టం. ఆమె చర్చికి వచ్చింది, తనకి కుటుంబం గడవడమే కష్టమో, కానీ అలాంటి స్థితిలో కూడా అందరూ ఉండే స్థలముకు వచ్చి దేవుడిని ఆరాధిస్తూ తన యొక్క ప్రేమని కానుక రూపంలో చెల్లించినట్లుగా చూసుకోండి. తనకున్న శక్తి కొంచెమే, బీద విధవరాలే, లోకంలో తను ఎంచబడదు. అసలు చర్చిలో కూడా కొంతమంది భేదవాళ్ళని పట్టించుకోరు. కానీ దేవుడు ఆమెను మాత్రమే చూస్తూ ఉన్నాడు. ధనవంతులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, కానీ దేవుడు వాళ్ళెవరిని చూడలేదు. ఎందుకంటే వాళ్ళ హృదయము దేవుడికి నచ్చలేదు. ఆ బిడ్డ నచ్చిన బిడ్డను చూసి దేవుడు బల నమ్మకమైన బిడ్డ, నీవు నా మనస్సును గెలుచుకున్నావని చెప్తున్నాడు. అలాంటి నీ జీవిత విధానంలో దేవుడు కోటీశ్వరుడికి దేవుడే, లేనివాడికి దేవుడే. నీ మనస్సుని దేవుడు ఇష్టపడుతున్నాడు, నీలో దేవుడు పెట్టిన ఆత్మని ఇష్టపడుతున్నాడు. కానీ నీ బాహ్య జీవితం, నీ కుటుంబ జీవితం, నీకు ఇల్లుందా, నువ్వు పడుకోవడానికి ఏమన్నా ఉన్నదా, లేకపోతే నువ్వు తింటున్నావా లేదా, నువ్వు పచ్చడి మెతుకులే తింటున్నావా, లేకపోతే పంచపక్ష పర్వాణాలు తీస్తున్నావా అని దేవుడు పట్టించుకోడు. కానీ నీకున్న జీవితంలో నీవు ఆయనతో ఎంత నమ్మకంగా ఉంటున్నావు, నీకు ఆ స్థితి కలగచేసిన దేవుణ్ణి ఎంత యథార్థముగా ఆరాధిస్తున్నామన్నాడు. యోబు తనకు కలిపినందు దేవుణ్ణి స్తుతించాడు. కష్ట సమయంలో కూడా రోడ్ల మీద కూర్చొని బూడిద పూసుకొని ఆ గోని పట్టుకుని ఏడుస్తూ కూడా దేవుణ్ణి ఆరాధించినట్లుగా ఉంటుంది. మరి అప్పుడు చూసిన దేవుడు ఇప్పుడు కూడా చూశాడు కదా. మరి ఎందుకు దేవుడు మరలా యోబును ఆశీర్వదించాడు అంటే నిన్ను ప్రతి క్షణము గమనించే దేవుడు అన్న సత్యాన్ని తెలుసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అదే పేతురు 3 సార్లు అబద్ధమాడతాడు. దేవుణ్ణి ఎరుగునని ముమ్మారు అబద్ధమాడినప్పుడు చూసిన దేవుడు అతని వెంట చూడగానే అతడు పశ్చాత్తాపపడి ఏడ్చినట్లుగా ఉంటుంది. ప్రియమైన దేవుని సంగమా, అంటే అదే లూకాసు వార్త 22వ అధ్యాయము 61వ వచనం చూస్తే, అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు, నేడు కోడి కూయక మనకు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపరికి పోయి సంతాపపడి ఏడ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయంలో మనం దేవుణ్ణి బాధపడుతున్నాం? ఏ విషయంలో దేవుణ్ణి ఎరుగనంటున్నాం? మనుషుల ఘనత కోసమో, మనుషుల మెప్పు కోసమో, మనుషులను సంతోషపరచడానికి నువ్వు నీ దేవుణ్ణి ఎరుగనంటున్నావా? నీ దేవుడు మెప్పును కోరుకోకుండా మనుషుల మెప్పునే కోరుకుంటూ నీ ఆత్మీయ జీవితంలో లోకాన్నే నువ్వు చేయాలని చెప్పేసి ఇంకా చూస్తున్నట్లయితే నువ్వు సంఘంలో సభ్యుడవా? నువ్వు క్రైస్తవురాలువా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. పేతురు ఎలాగైతే ముమ్మారు అబద్ధం ఆడినప్పుడు, యేసుక్రీస్తు తనతో మాట్లాడినప్పుడు సంతాపపడి ఏడ్చి మారు మనసు పొంది దేవుడికి ఇష్టమైన బిడ్డలాగా జీవించాడో, మన జీవితాల్లో కూడా నీ క్రియలు చూసి దేవుడు నీలో మెచ్చుకోదగినవి ఉంటే నీలో మెచ్చుకుంటాడు. అలా మెచ్చుకోకుండా నీలో తప్పు ఆయన వాక్యము ద్వారా ఎత్తి చూపించినప్పుడు కానీ, ఇతరుల ద్వారా ఎత్తి చూపించినప్పుడు కానీ నీవు నిన్ను సరిదిద్దుకొని మారు మనసు పొంది దేవుడి దగ్గర సంతాపపడి ఏడిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నీ జీవితంలో సంతోషాన్ని ఇస్తాడు. అది దేవుడి యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు చేయాల్సిన పని. ప్రతి క్షణము నిన్ను చూస్తున్న దేవుడికి నీవు నమ్మకంగా ఉండాలి. ఇలా నీవు నమ్మకంగా ఉన్నట్లయితే అప్పుడు దేవుడు నిన్ను చూసినప్పుడు నీలో ప్రతి లక్షణాన్ని తెలియచేస్తాడు. ఆ తెలియచేసినప్పుడు 7 సంఘాలకి దేవుడు తెలియచేస్తాడు. ఎన్ని తెలియచేస్తాడో తెలుసా? నీలో ఉన్న మంచి లక్షణాలు తెలియజేస్తాడు దేవుడు. నీలో ప్రతి వ్యక్తిలో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దేవుడు నిన్ను పరిశీలించినప్పుడు దేవుడికి ఇష్టమైన లక్షణాలు నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? మీరే ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. దేవుడికి ఇష్టమైన లక్షణాలు మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? దేవుడికి ఇష్టం కాని లక్షణాలు ఎన్నున్నాయి? దేవుడికి ఇష్టం కాని లక్షణాలు నీలో ఎన్నున్నాయి? దేవుడు మిమ్మల్ని ఏ విషయంలో సరి చేసుకోమంటున్నాడు? ఏ విషయంలో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు? ఏ విషయంలో హెచ్చరిస్తున్నాడో మారు మనసు పొంది మరలా నీ క్రియల్ని దేవుడికి నచ్చిన జీవితాన్ని జీవించు అని దేవుడు చెప్పినప్పుడు ఆ దేవుడు చేసిన హెచ్చరికను మీరు తీసుకొని ఆత్మీయ జీవితంలో దేవుడికి నచ్చినట్లుగా జీవించాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉండి తన రాజ్యానికి వారసుడుగా చేయడానికి, జయించిన వానికి, అంటే ఈ లోకంలో నేను చెప్పినట్లుగా జీవించే వానికి ఈ లోకంలో ఆశీర్వాదాలు ఇస్తాడు. మన జీవిత తదనంతరము పరలోక రాజ్యంలో జయించిన వారికి పరలోక ఆశీర్వాదాలతో నింపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. తర్వాత మనము దేవుడి యొక్క 7 సంఘాల గురించి తెలుసుకునే ముందు మీ సంఘముగా మీరు సంఘములో దేవుడికి మీలో మెచ్చుకునే లక్షణాలు ఏమైనా ఉంటే మీరంతా కలిసి ఒక క్రాస్ చెక్ చేసుకొని ఈ లక్షణాలు మా సంఘంలో దేవుడికి ఇష్టమో వాక్యంలో వేరీ చేసుకొని దేవుడికి ఈ లక్షణాలు మా ఇష్టం, మేమంతా కలిసి ఇలా దేవుడికి నమ్మకంగా ఉంటున్నా, ఈ విషయంలో దేవుడు మమ్మల్ని మెచ్చుకుంటున్నాడు అని రాసుకోండి. తర్వాత దేవుడికి ఏది ఇష్టం లేదో మీరు చర్చించుకొని రాసుకోండి. దేవుడు ఏ విషయాల్లో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. తర్వాత దేవుడి యొక్క ఆశీర్వాద దేవునులకు పాత్రులయ్యే సంఘముగా ఈ లోకములోనూ పరలోకములోనూ పొందేటట్లుగా మిమ్మల్ని మీరు మార్చుకొని దేవుడికి ఇష్టమైన ఫిలడెల్ఫియా సంఘము స్పొన్న సంఘములాగా జీవించాలని కోరుకుంటున్నాడు. ఈ 7 సంఘాల గురించి చెప్తే వాళ్ళలో తప్పులు నేను చూపించి వాళ్ళలో సుగుణాలు చూపించినట్లు అవుతుంది. కానీ మీ సంఘముని మీరు పరిశీలించుకొని మీ ప్రార్థనా జీవితంలో దేవుడి ఆత్మల యొక్క వివేచనతో మీ సంఘము పట్ల దేవుడికి ఉన్న ఉద్దేశాన్ని మీరే కనుగొని దేవుడి చేత ప్రశంసించబడే సంఘంలాగా ఉంటే పరలోకములో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అప్పుడు అతని పేరును నేను నా తండ్రి ఎదుటనో దేవదూతల ఎదుటనో ఒప్పుకుంటానని చెప్తాడు. మీ సంఘం గురించి దేవుడి ఎదుట ఒప్పుకుంటాడు. ఈ సంఘము నాకు నచ్చిన సంఘంలాగా ఉందని చెప్పి తన దేవదూతల ఎదుట ఒప్పుకుంటాడు. తండ్రి ఎదుట ఒప్పుకొని
మిమ్మల్ని పరలోక రాజ్య వాసులుగా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఎవరో వేరే వాళ్ళ గురించి మనము చర్చించుకుంటూ వాళ్ళిలా వీళ్ళిలా అనుకుంటే మనకి మనలో ఉన్న లోపాలు కానీ మనలో ఉన్న ఆత్మీయ జీవితంలో ఉన్న మంచి తెలియదు. కానీ మిమ్మల్ని మీరు పరిశీలించుకొని మరలా ఎఫెసు సంఘం గురించి నేను చెప్పేలోపు నేను మరలా అడిగితే మీ సంఘంలో ఉన్న లక్షణాలు మొత్తం చెప్పాలి. మీ సంఘంలో దేవుడు ప్రశంసించే లక్షణం ఏంటో చెప్పాలి. మీ సంఘంలో దేవుడికి ప్రశంసించుకోకుండా దేవుడి యొక్క అయిష్టంగా జీవించే జీవిత విధానం చెప్పాలి. ఏ విషయాల్లో మిమ్మల్ని సరి చేసుకోమంటున్నాడనే ఆత్మ వివేచన వరంతో మిమ్మల్ని మీరు పరిశీలించుకొని చెప్పాలి. తర్వాత దేవుడి యొక్క ఆశీర్వాదాలు మీకు ఎలా ఇస్తాడనేది నేను తెలియచేస్తాను. అలాంటి ఆత్మ వివేచన వరముతో సంఘాన్ని ఆత్మీయమైన మేలులతో నింపుతూ దేవుడికి ఇష్టమైన సంఘంగా మీరు మలచబడాలని దేవుడు కోరుకుంటూ ఈ వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియమైన సంఘమా, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ప్రతి వ్యక్తి ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి. ఆత్మీయ జీవితంలో తమలో ఉన్న ప్రతి దాన్ని చెక్ చేసుకోండి. సంఘపరంగా మీరంతా సంఘస్థుల్లాగా మా సంఘము దేవుడు వస్తే, ఈరోజు దేవుడు ర్యాప్చర్ వస్తే సంఘంలో ఎంతమంది వెళ్తారు, ఎంతమంది విడవపడతారు? విడవపడటానికి కారణం ఏంటి? ఎత్తబడి వెళ్ళిపోయే వాళ్ళ లక్షణాలు ఏంటి? విడవబడిన వ్యక్తుల యొక్క లక్షణాలని మనం చర్చించుకుంటే వాళ్ళని కూడా మీతో పాటు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళి ఈ సంఘము కట్టినందుకు దేవుడి యొక్క సంకల్పం నెరవేరుతుంది. కానీ అందరము వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతే నా దారిని నేను వెళ్ళిపోతా కదా, నా భక్తి నేను కాపాడుకుంటానంటే అది సంఘం కాదు. ఒకచోట కూర్చొని ప్రార్థనా సమావేశం కాదు, పరిశుద్ధపరచబడిన జనాంగం కాదు, దేవుడి చేత ప్రత్యేకించబడిన జనాంగం కాదు. కాబట్టి మిమ్మల్ని మీరు పరిశీలించుకొని దేవుడి యొక్క ఆత్మీయ వెలుగులో నడుచుకోమని దేవుడు చెప్తున్నాడు. అలాంటి కృపను దేవుడు మీకు ఇచ్చి తన ఆత్మీయమైన దీవులతో నింపి ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.